హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసము శిక్షణ కార్యక్రమం అంటే ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో హాస్టల్ ఫెసిలిటీ, భోజనం, మెటీరియల్ అన్నీ ఇచ్చి, వాటితో పాటు వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి హైదరాబాద్, బెంగళూరు లాంటి ఒక సిటీస్లో వాళ్ళకి ఉద్యోగం కల్పించే విధంగా ఇంచుమించు 40 నుంచి 50 వేలు మినిమం కనీసం జీతం పొందే విధంగా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటికి ఎప్పుడు లాస్ట్ డేటు, ఏ విధంగా ట్రైనింగ్ చేస్తారు, ఎక్కడ ట్రైనింగ్ చేస్తారు, ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మీకు తెలియజేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు మనకి ఇక్కడ యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అంటే ఇదే స్కిల్ ఉందో స్కిల్ మీద మనకి ట్రైన్ చేస్తారు. ఇది మనం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ 2025 అని చెప్పుకోవచ్చు. సో ఇటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సమన్వయం చేసుకుంటూ నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రారంభం తేదీ ఏంటంటే, ప్రారంభం తేదీ అంటే శిక్షణ కార్యక్రమం 1/8/2025 అంటే ఆగస్టు 1 నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మనం ముందుగా ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది మనం వీటితో పాటు చూస్తూ ఉంటాము. ఓకే, టార్గెట్ ఏంటి అంటే గ్రామీణ నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు వయసు వచ్చేసరికి 18, కనీసం గరిష్టంగా 27 ఈ వయసులో ఉన్న వారికి ఈ ట్రైనింగ్కి ఉచితంగా ఇస్తారు. ఓకేనండి. సో అలాగే ప్రోగ్రామ్ వివరాలు చూసినట్లయితే, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఆర్డిఎం ఇది మనకి పోవర్టీ ఎరాడికేషన్కి సంబంధించిన ఒక సంస్థ. సో అలాగే DDU-JKY ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సో దీనికి సంబంధించి, మరియు SEEDAP సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ మరియు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఉచితంగా ఫ్రీగా మనకి కంప్యూటర్ కోర్స్ నేర్పుతారు. ఏ కోర్స్ నేర్పుతారో తెలుసుకుందాం. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు 100% ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్టు వయసు కనీసం 18, గరిష్టంగా 27 ఈ వయసు కలవాల మహిళలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, అందరూ ఎలిజిబులే. ఓకేనా, క్యాస్ట్తో సంబంధం లేకుండా. విద్యార్హత చూసినట్లయితే, విద్యార్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్ డిగ్రీపై చదివిన వారు అంటే మినిమం ఇంటర్ డిగ్రీ, ఆపై పీజీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఇలాంటి కోర్సెస్ చేసిన వారికి ఇక అవకాశం కల్పించబోతున్నది రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతీయ నిరుద్యోగులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మనము ఇక్కడ సబ్జెక్టులు చూసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ట్రైనింగ్లో ఏ విధంగా ట్రైన్ చేస్తారు, ఎటువంటి సబ్జెక్ట్స్ నేర్పుతారు ట్రైనింగ్లో అంటే ఎంఎస్ ఆఫీస్ మీకు తెలిసిందే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించి, వర్డ్, అలాగే టాలీ. ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్లో టాలీ ఇంపార్టెంట్ నౌ డేస్, ఎందుకంటే ప్రతిది కూడా కంప్యూటర్ రోజుల్లో అకౌంట్స్ చేస్తూ ఉన్నారు. సో అకౌంట్స్ నేర్చుకుంటే చక్కగా మీరు టాలీ నేర్చుకుంటే మీకు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. విజయవాడ, వైజాగ్, గుంటూరు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో కూడా మనకి మంచి శాలరీ ఇస్తారు, మంచివి. ఓకే, చిన్న చిన్న కంపెనీలు చేసుకున్నాం. ఐటీ రంగం, వెబ్ డెవలపర్. సో నెక్స్ట్ టెలికాం రంగంలోని బ్రాండ్ ఏదైతే బ్రాడ్బ్యాండ్ ఉందో టెక్నీషియన్స్కి సంబంధించి అది చేస్తారు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల టీచర్స్ కూడా వెళ్ళొచ్చు అవకాశం ఉంది, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ గుడ్, ఇది మంచి టాపిక్ అండి. నౌడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర లోపిస్తూ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా మనకి ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూకి అవసరమైన శిక్షణ అంటే, అలాగే మీకు ఏవైనా కంపెనీస్లో మీరు మీ క్వాలిఫికేషన్ దగ్గర జాబ్ కొట్టాలంటే ఇంటర్వ్యూ ప్రామాణికం. ఇంటర్వ్యూలో మీరు ఎలాగ పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఈ ట్రైనింగ్లో మీకు ఇంటర్వ్యూలు ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కూడా ట్రైన్ చేస్తారు. అది ఇంకా మీకు ఈ ట్రైనింగ్లో ఎవరైతే ఆగస్టు 1 నుంచి బ్యాచ్కి వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించబోతున్నారంటే, మనకి చూసినట్లయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ సపరేట్ ఉంది, బాయ్స్కి కూడా హాస్టల్ ఫెసిలిటీ సపరేట్గా ఉంది. అదేవిధంగా హాస్టల్స్లో మీకు భోజనం సదుపాయం ఉచితంగా ఉంటుంది. భోజనం కూడా ఉచితంగా మీకు ఇస్తారు. అలాగే యూనిఫామ్, ఖచ్చితంగా ట్రైనింగ్లో ప్రతి ఒక్కరికి యూనిఫామ్ అనేది కంపల్సరీ. ఓకే, తర్వాత శిక్షణ మెటీరియల్. మీకు ఇక్కడ శిక్షణ మెటీరియల్ అంటే మీకు ట్రైనింగ్లో మీకు టాలీకి సంబంధించి, ఎంఎస్ ఆఫ్కి సంబంధించి, వర్డ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శిక్షణ మెటీరియల్ ఇస్తారు. ఓకే, తర్వాత కోర్స్కి సంబంధించి ప్రయోజనాలు ఏంటి? ప్రభుత్వం గుర్తింపు సర్టిఫికేట్, ప్రభుత్వం గుర్తింపు పొందిన సర్టిఫికేట్ ఇక్కడ మీకు అందజేస్తారు. సో సర్టిఫికేటు మీకు భవిష్యత్తులో మీరు ఎందుకంటే చాలామంది సర్టిఫికేట్స్ తీసుకుంటూ ఉన్నారు. సర్టిఫికేట్స్ ఇక్కడ కంపల్సరీ అండి. సర్టిఫికేట్స్తో పాటు మీరు అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇస్తారు? హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీస్. అంటే మెట్రోపాలిటన్ సిటీస్ మనకి ఏమున్నాయి? హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్. మన దగ్గరలో ఏమున్నాయి?
బెంగుళూరు ఉంది, హైదరాబాద్ ఉంది. ఓకే. తర్వాత ఏముంది మనకు దగ్గరలో మనకు మహారాష్ట్రలో ముంబై ఉంది. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో మీకు ఉద్యోగాలు కల్పించుతారు. ఓకేనా? అదేవిధంగా రిజిస్ట్రేషన్ చూసినట్లయితే మనకి రిజిస్ట్రేషను 1 ఆగస్టు 2025 నుంచి ప్రారంభం. సో, మీరు ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో లింక్‌లో మీకు అక్కడ మీరు ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు లింక్ ఇస్తున్నాను చూడండి. అక్కడ మనకి ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ద్వారా ఆన్‌లైన్ అప్లై లింక్ ఏదైతే ఉందో అది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్‌ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 2 కలిసి వీళ్ళకి శిక్షణలో మంచి కోర్సులు ఇస్తూ, కోర్సులతో పాటు సర్టిఫికేట్స్ అందజేస్తూ, ఆ హాస్టల్ ఫెసిలిటీస్, శిక్షణ మెటీరియల్ ఇస్తూ ఉచితంగా ఇవ్వడం అనేది ఒక మంచి అవకాశము. ఈ మన రాష్ట్రంలో చాలామంది ఉద్యోగులు అంటే నిరుద్యోగులు ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 10,000 ఇచ్చిన 20,000 చేసుకోవడానికి. బట్ వాళ్ళకి సరైన స్కిల్ అంటే ఏదైతే అకాడమిక్ ఇయర్‌లో స్కిల్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వటము, రిటన్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వటము, కంపెనీలో స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క మీ యొక్క స్కిల్‌ని పెంచుకోవాలి. స్కిల్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. ఖచ్చితంగా ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నారో స్క్రీన్ మీద, సో అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి మీకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి కాబట్టి, ఈ యొక్క లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయండి. మీ ఫోటో కూడా నీట్‌గా స్కాన్ చేసుకోండి. డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోండి. యాక్యురేట్‌గా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మీరు అందులో ఇవ్వద్దు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మధ్యన సమన్వయం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఇంకా చాలా మీ లోకల్‌లో అంటే మనం 26 జిల్లాల్లో లోకల్ జిల్లాల్లో కూడా ఇక ఆ యొక్క రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉంది. అంటే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కింద మనకి ఏవైతే అటు చాలా కాలేజెస్‌లో కావచ్చు, క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, వివిధ ప్లాట్‌ఫామ్స్, ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో యూనివర్సిటీస్ నుంచి కావచ్చు, మిగతా వాటి నుంచి కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఈ యొక్క శిక్షణ కార్యక్రమం జరుగుతా ఉంది. సో, ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే లాగిన్ ఉందో లాగిన్ ద్వారా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ ఏవైతే ఫోన్ నెంబర్ ఉందో ఫోన్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు మంచిగా ఉందనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. మీకేమైనా తెలియజేస్తాను. మీకు ప్రతి వీడియోస్ మీకు జెన్యూన్‌గా ఉండడం జరుగుతా ఉంది కాబట్టి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ లైక్ చేస్తే నాకు మోటివేట్‌గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నిరుద్యోగులకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ఈ యొక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్‌కి సంబంధించి కావచ్చు, వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు, ప్రతిది కూడా తెలియజేస్తాను. ఓకేనా? నా ఉద్దేశం అంటే అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ సంతోషంగా ఉండాలని. సో, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.